అడుగడుగున మాసలున్నా వెన్నెల వెనుతిరిగేనా కసిరేసి సిరాలెదురైనా వాసంతం పగచేనా జీవితమంటేనే యుద్ధం పిరికితనం కూడదురా జీవితమంటేనే యుద్ధం పిరికితనం కూడదురా ఉరుముల సడి చెడిపిస్తున్నా మెరుపుల బడి బెదిరిస్తున్నా చినుకు గమనమాగేనా అడుగడుగున తమాసలున్నా వెన్నెల వెనుతిరిగేనా కసిరేసి సిరాలెదురైనా వాసంతం వగచేనా నొప్పికి భయపడితే పువ్వు చెట్టుపై నివారునురా సూదిపోటు క్షణం భరిస్తే అది దేవుని మెడ చేరునురా సలుపులేని గెలుపులేనిదే తెలుసుకోర సోదరా సలుపులేని గెలుపులేనిదే తెలుసుకోర సోదరా విత్తు తాను పగిలితేనే చెట్టై ఇలా నిలుచునురా అడుగడుగున మాసలున్నా వెన్నెల వెనుదిరిగేనా కసిరేసి సిరాలెదురైనా వాసంతం వగచేనా పారుతున్న నీరే ఎప్పుడు పవిత్రమో పరిశుద్ధమురా వాడుతున్న ఆయుధానికే పదునెక్కువ ఉండునురా చైతన్యపు చక్రముపైనే బతుకు నడుపు సోదరా చైతన్యపు చక్రముపైనే బతుకు నడుచు సోదరా బద్దకిస్తే సింహం కూడా కుందేలుకు చిక్కునురా అడుగడుగున మాసలున్నా వెన్నెల వెనుదిరిగేనా కసిరేసి సిరాలెదురైనా వాసంతం వగచేనా ఒక్కొక్క పుడకను తెచ్చి పిట్టగూడు కట్టునురా ఒక్కొక్క రేణువుతోనే చీమ పుట్ట పెట్టునురా ఓరిమిగలి గున్నోడెప్పుడు ఓడిపోడు సోదరా ఓరిమిగలి గున్నోడెప్పుడు ఓడిపోడు సోదరా వేల పూల వాలిన తేటికే తేనె తీపి దక్కునురా అడుగడుగున మాసలున్నా వెన్నెల వెనుదిరిగేనా కసిరేసి సిరాలెదురైనా వాసంతం వగచేనా జీవితమంటేనే యుద్ధం పిరికితనము కూడదురా జీవితమంటేనే యుద్ధం పిరికితనం కూడదురా ఉరుముల సడి జడిపిస్తున్నా మెరుపుల వడి భయపెడుతున్నా చినుకు గమనమాగేనా పాట ఎంతో బాగుంది, చాలా బాగుంది. కాబట్టి ఎప్పుడు మనం అప్డేట్ కావాలి, ఎప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. రాదు చేయరాదు అవునా ఇదా అదా అని అంటాం. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నాకు అనిపిస్తుంది నేను దాదాపు రాదు చేయను సహజంగా ప్రయత్నం చేస్తాను. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిశ్చేజం చేస్తుందని మనకు కదలకుండా నీరు ఉంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా ఎంత మంచి నీళ్ళైనా ఫిల్టర్ నీళ్ళైనా అవి ఖరాబ్ అయిపోతాయి. బద్ధకం కూడా మన మెదడు నిస్తేజం చేస్తుంది. అలాగే వాడని ఇనుము తుప్పు పడుతుంది. వాడకుండా ఇనుము పెడితే అది ఎంత స్టాండర్డ్ ఉన్నా ఇనుము మంచి క్వాలిటీది అయినా కానీ అది తుప్పు పడక మానదు. కాబట్టి ఖచ్చితంగా మన అందరం అప్డేట్ అయితే కావాల్సిందే. ఇది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ పెట్టినాక సార్ ఎఫ్ఎల్ఎన్ ఎగ్జామ్ సంబంధించి మీరు ఎంతమంది ఎగ్జామ్ పెట్టారు, ఎంత సామర్థ్యాలు వచ్చినాయి, ప్రతిదీ కూడా రికార్డ్ అయింది. మీ ఫోన్లలోకి వచ్చింది, చూసుకోండి సార్. మీ హెడ్ మాస్టర్ ఫోన్లలోకి ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎస్సీఆర్టీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మెసేజ్ పంపించింది. మిస్టర్ కుక్కడపు రమేష్, హెడ్ మాస్టర్ ఆఫ్ ఎంపీపీఎస్ పైల్వాన్పూర్, ఎంతమంది ఉన్నారు, ఏ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినావు, ఆ క్లాస్ వాళ్ళ సామర్థ్యాలు ఏంది, తెలుగు ఎంత, ఇంగ్లీష్ ఎంత, మ్యాథ్స్ ఎంత, అలా ఇప్పుడు పలానా శ్రీనివాస్ సార్ కూడా ప్రతి హెడ్ మాస్టర్కి మెసేజ్ వచ్చింది. ఎంతమందికి ఎగ్జామ్ పెట్టారు, ఏ స్థాయిలో పెట్టారు, ఎవరు 100% చేశారు, ఇలా ప్రతిదీ కూడా అందులో ఉన్నది. కాబట్టి ఎంత అప్డేట్ అవుతున్నదో చూసుకోండి, ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతూ ఉంది.
ప్రతిదీ ఏ సామర్థ్యాల వారీగా మళ్ళీ ఓన్లీ టోటల్ యావరేజ్ కూడా కాదు, ఏ సామర్థ్యంలో రీడింగ్ ఫ్లూయెన్స్లు ఎంతమంది ఉన్నారు, ఎడిషన్లు ఎంతమంది చేసారు, నెంబర్ కంపారిజన్లా మీరు ఎంతమంది ఉంటే ఎంతమంది అచీవ్ అయ్యారు, ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోయింది, ఎంత పర్సంటేజ్ అయింది. కాబట్టి అదొకటిసారి చూసుకోండి. దాన్ని బట్టి మొత్తం మీద ప్రతిదీ ఆన్లైన్ అవుతున్నది, అది అందరూ కూడా గమనించాలి సార్. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అంటేనే చెప్తా, లేకపోతే గట్టిగా ఒరినా నాకు ఏం వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఇది తెలుగు సార్, నేను బ్రీఫ్గా చెప్తా. మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీ ఉంది, దీన్ని మనం కంప్లీట్ చేయాలి. నేను చేసింది ఏంటంటే ప్రతి విద్యార్థికి ఒక నోట్బుక్ ఇచ్చాను సార్. మీరు కూడా FLN రెమెడియేషన్కి ఒక నోట్బుక్ ఇవ్వండి. మ్యాథ్స్లో స్టార్టింగ్లో ఈజీగా ఉంటాయి. నేను ఒక రోజు మొన్ననే 4 గంటల నుంచి 5 గంటల దాకా 1 గంటలో చెప్పిన. నేను ఆడ ఇక బల్లే ఉంటలేదు, ఇక ఇట్లా తిరుగుతున్నా కదా. సరే రేపు కూడా బడికే పోతా, రేపు సెలవు ఉన్నా రేపు నేను బడికి పోతా. నేను ప్యానల్ ఇన్స్పెక్షన్ పోయినా నా వర్కింగ్ డేసు మా పిల్లలకు నాకు తగ్గవు, అది మాత్రం నేను హామీ ఇస్తాను. నేను మా పిల్లలకు కాకుండా ఇట్లాంటి అఫీషియల్గా ఇట్లా తిరగడం ఏమో కానీ నేను నా పిల్లలకు అన్యాయం అయితే చేయను. పోయినా మొన్న 15th ఆగస్టు నాడు అయితే నేను 5 గంటల దాకా ఉన్నా. రోజు కూడా 4 అయిపోయినాక 5-6 ఉంటా. సండేలు పోతా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా, అవసరమైతే సాయంత్రం కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా. నేను ఏదో విధంగా నా బాధ నేను పడతా. కానీ ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్కి ఎందుకు పోయినా అనేది కూడా నేను చెప్పినాగా. నన్ను ఎంతోమంది అవమానించారు. ఎగ్జిక్యూటివ్ మీరు బడికి పోయి ఇన్స్పెక్షన్ చేసుడు ఏంది, ఎవరో ఆఫీసర్ చేయాలి, నువ్వు ఎట్లా చేస్తావు? నేను ఎమ్మెల్సీలతో పోయినా, అధికారుల కాడికి పోయినా, మీరు చేస్తారా, నువ్వా మీరా అని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. కాబట్టి 24 ఏళ్ళుగా ఎగ్జిక్యూటివ్గానే ఉన్నా. ఎందుకు ఇప్పుడు అవకాశం వచ్చింది? నేను కనీసం ప్యానల్ ఇన్స్పెక్షన్ ఒక ఆఫీసరో టీమో ఏదో ఒక ఫీల్ అవుతాడానికన్నా, ఒక చెప్పుకోవడానికైనా బయట కూడా ఎప్పుడు ఏది ఎగ్జిటీ చెప్పుకోవడానికైనా నేను ప్యానల్ ఇన్స్పెక్షన్ అంతా తిరుగుతా, మానిటరింగ్ చేస్తా. అందరితో అవమానించబడ్డా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే నాతో అన్నారో వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళతోటి మాత్రమే నేను ఇప్పుడు తిరుగుతున్నా. రేపు మండలం మొత్తం జిల్లా మొత్తం తిరుగుతా, రేపు రాష్ట్రంలో కూడా పోతా. అంటే ఒక ఎగ్జిట్ పోద్దా? అంటే ఎగ్జిట్ అయితే పవర్ ఉన్నాడు, స్కూళ్ళు వీటి మీద పవర్ ఎవరికి ఉండాలి, మనకే ఉండాలని నేను ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా. ఇవ్వాలి మనమే హెల్ప్ చేసుకోవాలి. కాబట్టి అన్నీ చూసే అందులోకి పోయినా. కానీ నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అనేది తెలుసు. కానీ ఉన్నంతలో నేను ఏదో విధంగా వాళ్ళకు న్యాయం చేయగలుగుతా అనే నమ్మకంతో అందులోకి పోయినా. సరే కొంత ఇబ్బందులు అవుతున్నాయి వ్యవస్థలో, ఆ ఇబ్బందులను దాటుకుంటూ వెళ్తున్నా. మీరు ఎన్ని పీరియడ్లు చెప్పారు రెమెడియల్? మీకు టెక్నిక్స్ చెప్తున్నా మేడం నేను.